నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేకాట స్థావరంపై భవానీపురం పోలీసులు దాడులు. లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లా. ప్రీ సేల్స్ లో కల్కి ఆల్ టైమ్ రికార్డ్. అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురు. గురుకులాల్లో అన్ని పోస్టులు భర్తీ చేయండి. సీఎం ఇంటి వద్ద మోకాలపై కూర్చుని గురుకుల అభ్యర్థుల అభ్యర్థన. జక్కన్న దంపతులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం. మధిర రైల్వే స్టేషన్ ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ భర్తేష్ కుమార్ జైన్. కేజ్రీవాల్ కు మరో ఎదురు దెబ్బ, అరెస్ట్ చేసిన సిబిఐ. మహిళా జర్నలిస్ట్ పైకి కుక్కలను వదిలిన ఒడిశా మాజీ మంత్రి. ఎన్కౌంటర్, 2 ఉగ్రవాదుల హతం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సోమవారం రాత్రి కుమ్మరి స్ట్రీట్ లో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 10 మందిని భవానీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 87,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా రెండోసారి ఎన్నికయ్యారు. మూజువాని ఓటుతో ఆయన గెలిచినట్టు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతా బుధవారం ప్రకటించారు. అనంతరం ఓం బిర్లాను స్పీకర్ చైర్ వద్దకు ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీసుకువెళ్లారు. ఆయనకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్ లోని కోట నియోజకవర్గం నుంచి ఓం బిర్లా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభాస్ కల్కి 2898 AD సినిమాకు భారీగా రెస్పాన్స్ వస్తుంది. నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ రికార్డ్ ప్రీ బుకింగ్స్ జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఏకంగా 1.5 లక్షల టికెట్లు అమ్ముడై 4 మిలియన్ల ప్రీసేల్ బిజినెస్ జరిగినట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ కలెక్షన్ లో రికార్డు సృష్టించబోతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తొలి రోజు కల్కికి ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయల కలెక్షన్ వస్తాయని చెబుతున్నారు. అమర్నాథ్ యాత్రకు వచ్చే మహాశివుని భక్తుల కోసం జంబూ సిద్ధమైంది. జూన్ 26 నుంచి తత్కాల రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం నగరంలో వివిధ ప్రాంతాల్లో 5 కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు టోకెన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇవాల్టి నుంచి టోకెన్లు జారీ చేయనున్నారు. గురువారం నుంచి టోకెన్ తీసుకున్న యాత్రికులకు తక్షణ రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గురుకులాల్లో బ్యాక్లాగ్ పేరుతో పోస్టులు ఖాళీ పెట్టకుండా నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట పలువురు గురుకుల అభ్యర్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండడంతో ఇంటి వద్ద ఆయన ఫ్లెక్సీకి గురుకుల అభ్యర్థులు వినతిపత్రం ఇచ్చారు. ఈ క్రమంలోనే మహిళా అభ్యర్థులు మోకాలపై నిల్చొని కొంగు చాచి ఉద్యోగాలు బ్యాక్లాగ్ లో పెట్టొద్దని అర్థించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. రాజమౌళి దంపతులు ఆస్కార్ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు. దర్శకుల కేటగిరీలో రాజమౌళి, కస్టమ్స్ కేటగిరీలో రమా రాజమౌళి ఈ అరుదని ఘనత దక్కించుకున్నారు. ఈ ఏడాది 57 దేశాల నుంచి 487 మందికి ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది. ఇందులో షబానా అజ్మీ, రితేష్ సిద్వానీ, రవివర్మన్ మరికొందరు సినీ ప్రముఖులు భారత్ నుంచి ఉన్నారు. గతేడాది రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, సెంథిల్ ఈ అకాడమీలో సభ్యత్వం సంపాదించారు. రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చేపడుతున్న పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని దక్షిణ మధ్య రైల్వే డివిజన్ మేనేజర్ భర్తేష్ కుమార్ జైన్ హెచ్చరించారు. జిల్లాలోని ఖమ్మం, మధిర రైల్వే స్టేషన్ లో అమృత్ భారత్ కింద మంజూరు నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను మంగళవారం తనిఖీ చేశారు. ఎక్కడైనా నాణ్యత తగ్గినట్టు తన దృష్టికి వస్తే బాధ్యులపై చర్యలు తప్పవని తెలిపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో కేజ్రీవాల్ ని సిబిఐ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన తరుణంలో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దానిపై ఇవాళ విచారణ జరగనుంది. ఇలాంటి టైంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్ ను కోర్టులో విచారించి ఆయన అరెస్ట్ చేసేందుకు కావలసిన పత్రాలను రౌస్ అవెన్యూ కోర్టుకు సిబిఐకి అనుమతి ఇవ్వడంతో అరెస్ట్ జరిగింది. ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన
వెళ్లిన ఓ మహిళా జర్నలిస్ట్ పై మాజీ మంత్రి రఘునందన్ దాస్ తన పెంపుడు కుక్కలను వదిలిపెట్టాడు. దీంతో జర్నలిస్ట్ తో పాటు కెమెరామెన్ గాయాలయ్యాయి. రఘునందన్ దాస్ పై జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబీ దాస్ గా పిలుచుకునే మాజీ ఎమ్మెల్యే ప్రణబ్ ప్రకాష్ దాస్ అధికారిక నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చిన సందర్భంగా జరిగింది ఈ ఘటన. ఈ అమానుషంపై జర్నలిస్టు తీవ్రంగా మండిపడుతున్నారు. రఘునందన్ దాస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో బుధవారం ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దోడా జిల్లాలోని గండోహ్ ప్రాంతంలోని బజాద్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్ లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్ 11న దోడా జిల్లాలో చట్టర్ గల్లా వద్ద జాయింట్ చెక్ పోస్ట్ పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసింది. ఈ దాడిలో 6 భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ జంట దాడుల నేపథ్యంలో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో యాంటీ టెర్రరిస్ట్ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేకాట స్థావరంపై భవానీపురం పోలీసులు దాడులు. లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లా. ప్రీ సేల్స్ లో కల్కి ఆల్ టైమ్ రికార్డ్. అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురు. గురుకులాల్లో అన్ని పోస్టులు భర్తీ చేయండి. సీఎం ఇంటి వద్ద మోకాలపై కూర్చుని గురుకుల అభ్యర్థుల అభ్యర్థన. జక్కన దంపతులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం. మధిర రైల్వే స్టేషన్ తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ భర్తేష్ కుమార్ జైన్. కేజ్రీవాల్ కు మరో ఎదురు దెబ్బ, అరెస్ట్ చేసిన సిబిఐ. మహిళా జర్నలిస్ట్ పైకి కుక్కలను వదిలిన ఒడిశా మాజీ మంత్రి. ఎన్కౌంటర్, 2 ఉగ్రవాదుల హతం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.